Question. భారత నావికాదళ చీఫ్ పర్యటన సందర్భంగా ఏ దేశాలు బలమైన రక్షణ మరియు సముద్ర సంబంధాలకు కట్టుబడి ఉన్నాయి? Option A. భారతదేశం మరియు యుఎస్ఏ. Option B. భారతదేశం మరియు ఆస్ట్రేలియా. Option C. భారతదేశం మరియు జపాన్. Option D. భారతదేశం మరియు రష్యా. The correct answer is భారతదేశం మరియు జపాన్. Question. అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాముల బృందాన్ని ప్రయోగించడానికి ఏ అంతరిక్ష సంస్థలు సహకరించాయి? Option A. నాసా మరియు రోస్కాస్మోస్. Option B. ఇసా మరియు స్పేస్ ఎక్స్. Option C. నాసా మరియు స్పేస్ ఎక్స్. Option D. జేఏఎక్స్ఏ మరియు నాసా. The correct answer is నాసా మరియు స్పేస్ ఎక్స్. Question. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎస్డీజీఎస్ వేగవంతం చేయడానికి భారతదేశం మరియు ఏ అంతర్జాతీయ సంస్థ సౌత్ చొరవపై సహకరిస్తున్నాయి? Option A. ప్రపంచ బ్యాంకు. Option B. ఐఎంఎఫ్. Option C. ఐక్యరాజ్య సమితి. Option D. ప్రపంచ ఆర్థిక వేదిక. The correct answer is ఐక్యరాజ్య సమితి. Question. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ పాలసీ 2025ను ప్రారంభించాలని యోచిస్తోంది? Option A. కర్ణాటక. Option B. తెలంగాణ. Option C. రాజస్థాన్. Option D. తమిళనాడు. The correct answer is రాజస్థాన్. Question. ఇటీవల ఈనా కమాండెంట్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? Option A. వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. Option B. వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్. Option C. వైస్ అడ్మిరల్ మనీష్ చాధా. Option D. వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్గుప్తా. The correct answer is వైస్ అడ్మిరల్ మనీష్ చాధా. Question. బిట్స్ పిలాని క్రింది వాటిలో ఏ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది? Option A. ఏఐ శక్తితో పనిచేసే డ్రగ్ డిస్కవరీ ప్లాట్ఫారం. Option B. మెషిన్ మానిటరింగ్ టూల్స్. Option C. అధునాతన సెమీకండక్టర్ తయారీ ప్రక్రియ. Option D. క్వాంటం కంప్యూటింగ్ అల్గోరిథం. The correct answer is మెషిన్ మానిటరింగ్ టూల్స్. Question. ఆహార ప్రాంగణాలలో ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్ క్యూఆర్ కోడ్ను ప్రదర్శించాలని ఏ నియంత్రణ సంస్థ ఆదేశించింది? Option A. ఆర్బీఐ. Option B. ఎఫ్ఎస్ఎస్ఏఐ. Option C. ఐఆర్డీఏఐ. Option D. నాబార్డ్. The correct answer is ఎఫ్ఎస్ఎస్ఏఐ. Question. సిక్కు గురుద్వారా నిర్వహణకు సంబంధించి యూనియన్ క్యాబినెట్ ఏ చట్టానికి సవరణలు చేసింది? Option A. ది ఢిల్లీ సిక్కు గురుద్వారా చట్టం. Option B. ది ఆనంద్ మ్యారేజ్ చట్టం. Option C. సిక్కు గురుద్వారాస్ చట్టం 1925. Option D. ది హర్యానా సిక్కు గురుద్వారాస్ నిర్వహణ చట్టం 2014. The correct answer is సిక్కు గురుద్వారాస్ చట్టం 1925. Question. భారత నావికాదళంతో వార్షిక మారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామాన్ని ఇటీవల ఏ దేశం ముగించింది? Option A. ఆస్ట్రేలియా. Option B. జపాన్. Option C. సింగపూర్. Option D. ఫ్రాన్స్. The correct answer is సింగపూర్. Question. మానవ వ్యర్థాలను తొలగించడానికి రోబోటిక్ యంత్రాలను ఉపయోగించినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ పేర్కొంది? Option A. మహారాష్ట్ర. Option B. గుజరాత్. Option C. తమిళనాడు. Option D. కర్ణాటక. The correct answer is గుజరాత్. Question. శాస్త్రవేత్తలు ఏఐ రూపొందించిన ప్రోటీన్లను ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు? Option A. కొత్త యాంటీబయాటిక్లను సృష్టించడానికి. Option B. పంట దిగుబడిని పెంచడానికి. Option C. రోగనిరోధక కణాలను ఉత్పత్తి చేయడానికి. Option D. కొత్త పదార్థాలను అభివృద్ధి చేయడానికి. The correct answer is రోగనిరోధక కణాలను ఉత్పత్తి చేయడానికి. Question. ఏ దేశం యొక్క ఆన్లైన్ భద్రతా చట్టం ప్రస్తుతం వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించి గతంలో ట్విట్టర్ నుండి విమర్శలను ఎదుర్కొంటోంది? Option A. యునైటెడ్ స్టేట్స్. Option B. భారతదేశం. Option C. యునైటెడ్ కింగ్డమ్. Option D. జర్మనీ. The correct answer is యునైటెడ్ కింగ్డమ్.
Question. బయో ఇంక్యుబేటర్ ఆఫ్ ది ఇయర్ టైర్ 1 అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది? Option A. ఐఐటి మద్రాస్, Option B. ఏఐసిసిసిఎంబి, Option C. నీతి ఆయోగ్, Option D. ఇస్రో. The correct answer is ఏఐసిసిసిఎంబి. question. గురుగ్రామ్లో ప్రారంభించబడిన కార్యక్రమం పేరు ఏమిటి? ఇది అరవల్లి కొండ ప్రాంతంలో పట్టణ అటవీకరణపై దృష్టి పెడుతుంది. Option A. గ్రీన్ అరవల్లి, Option B. వన్ మహోత్సవ్, Option C. మాతృవన్, Option D. అరవల్లి ప్లాంటేషన్ డ్రైవ్. The correct answer is మాతృవన్. question. ఇటీవల ప్రారంభించబడిన హోప్ మిషన్ ఏ గ్రహం వంటి పరిస్థితులను అనుకరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది? Option A. వీనస్, Option B. గురు గ్రహం, Option C. అంగారకుడు, Option D. శని. The correct answer is అంగారకుడు.